హలో, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వాల్యూషన్ ఆఫ్ గుడ్ విల్. ఇది బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ అకౌంటింగ్ వచ్చి. ఫస్ట్ వాల్యూషన్ ఆఫ్ గుడ్ విల్లో మనం చూసినట్లయితే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అంటే సగటు లాభాల పద్ధతి అంటాం. ఈ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్ విల్ ఏ విధంగా కట్టుకుంటామంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. అంటే నెంబర్ ఆఫ్ పర్చేజ్ 3 years పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ అంటాడు, 4 year పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్, 5 year పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ అంటాడు. అలా అన్నప్పుడు 4 ఇస్తే 4, 5 ఇస్తే 5, 3 ఇస్తే 3 మనం వేసి మల్టిప్లై చేయాలన్నమాట యావరేజ్ ప్రాఫిట్. అయితే యావరేజ్ ప్రాఫిట్ లెక్కలో ఎవడు మనకి ప్రాఫిట్స్ ఇచ్చేస్తాడు. యావరేజ్ ప్రాఫిట్ ఎలా కట్టాలంటే యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. 7 years ప్రాఫిట్స్ ఇచ్చాడు అనుకోండి, 7 years ప్రాఫిట్స్ టోటల్ చేసి బై 7. 3 years ప్రాఫిట్స్ ఇస్తే 3 years ప్రాఫిట్స్ టోటల్ చేసి బై 3. 4 years ఇస్తే 4 years టోటల్ చేసి బై 4. ఈ విధంగా మనం యావరేజ్ ప్రాఫిట్ కనుక్కుంటాం అనమాట. అలాగే సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. అయితే ఇక్కడ సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే హౌ టు ఫైండ్ అవుట్ సూపర్ ప్రాఫిట్ అని చూసినట్లయితే యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ అయితే మనకి ఇక్కడ తెలుసు, ఇక్కడ కనుక్కున్నాం కదా, టోటల్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. నార్మల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ బై 100. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ లెక్కలో ఇస్తాడండి. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటే ఇది వస్తుంది. నార్మల్ రేట్ వాడు ఇచ్చేస్తాడు, రేట్ ఆఫ్ రిటర్న్ 100 మనం వేస్తాం. ఈ విధంగా మనం నార్మల్ ప్రాఫిట్ కనుక్కుంటాం. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ అంటే మనకి సూపర్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే లెక్కలో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాడు ఇచ్చేస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే వీ షుడ్ డిడక్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ ఫ్రమ్ యావరేజ్ ప్రాఫిట్ వైల్ కాలిక్యులేటింగ్ సూపర్ ప్రాఫిట్స్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రింది అంశాలు యావరేజ్ ప్రాఫిట్లోంచి డిడక్ట్ చేసేయాలన్నమాట, తగ్గించేయాలి. అవి ఏంటంటే పార్ట్నర్ శాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, తర్వాత నాన్ రికరింగ్ ఇన్కమ్ ఉంటే తీసేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ 4 ఉంటే కనుక మనం ఏం చేయాలంటే యావరేజ్ ప్రాఫిట్లోంచి డిడక్ట్ చేసేయాలండి. తర్వాత రికరింగ్ ఇన్కమ్స్ ఉన్నాయంటే వాటిని యాడ్ చేయాలి. నాన్ రికరింగ్ ఉంది, రికరింగ్ ఉంటే యాడ్ చేస్తాం, నాన్ రికరింగ్ ఉంటే తీసేస్తాం అనమాట. పార్ట్నర్ శాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నాన్ రికరింగ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మనం ఏం చేయాలంటే డిడక్ట్ చేసేయాలండి, యావరేజ్ ప్రాఫిట్లోంచి డిడక్ట్ చేయాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేస్తాడు అనుకోండి సాధారణంగా మనకి ఇచ్చే లెక్కల్లో, ఒకవేళ ఇవ్వకపోతే బ్యాలెన్స్ షీట్ ఇస్తే కనుక క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు, బ్యాలెన్స్ షీట్లో మీకు తెలిసిపోతాయి అసెట్స్ ఎటువైపున ఉంటాయి, లయబిలిటీస్ ఎటువైపున ఉంటాయి. అయితే ఈ అసెట్స్లో అన్నీ తీసుకోకూడదు. వీ షుడ్ నాట్ టేక్ ఫాలోయింగ్ అసెట్స్ వెన్ కాలిక్యులేటింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈ అసెట్స్ తీసుకోకూడదు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ షేర్స్, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్, గుడ్ విల్ అండ్ ఓన్లీ గుడ్ విల్ అని ఇచ్చేస్తే మనం తీసుకోకూడదు. ఇఫ్ గివెన్ అట్ కాస్ట్, అదర్వైజ్ వీ షుడ్ నాట్ టేకెన్ యాజ్ అసెట్. గుడ్ విల్ బ్రాకెట్లో అట్ కాస్ట్ అంటేనే తీసుకోవాలి, కాస్ట్ అని కానీ అట్ కాస్ట్ అని కానీ ఇస్తేనే తీసుకోవాలి, లేకపోతే మనం గుడ్ విల్ తీసుకోకూడదు అనమాట అండి, గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఆస్తుల్లో ఏం తీసుకోకూడదో చెప్పాను. అప్పుల్లో ఏం తీసుకోవాలంటే లయబిలిటీస్, క్రెడిటర్స్, బిల్స్ పేబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, డిబెంచర్స్, లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఇవి మాత్రమే మనం లయబిలిటీస్ సైడ్ తీసుకోవాలండి. మిగతా రిజర్వ్ క్యాపిటల్ తీసుకోకూడదు. క్రెడిటర్స్, బిల్స్ పేబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, డిబెంచర్స్, లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇఫ్ గివెన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. లాస్ట్ 4 years ప్రాఫిట్స్, లాస్ట్ 5 years ప్రాఫిట్స్, లాస్ట్ 3 years ప్రాఫిట్స్ ఇచ్చేస్తే ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అయితే మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కుంటాం? యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎప్పుడు కనుక్కుంటాం అంటే లాస్ట్ ఇయర్, ఇఫ్ నాట్ గివెన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఏమి ఇవ్వకుండా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మాత్రం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కోవాలి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్కి తేడా ఏం లేదండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్లోంచి ఆఫ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ తీసేసినట్లయితే మనకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుందన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాఫిట్లో ఆఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ తీసేసినట్లయితే, క్యాపిటల్ ఎంప్లాయిడ్ నుంచి ఆఫ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ తీసేసినట్లయితే మనకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది.
సూపర్ ప్రాఫిట్స్ క్యాపిటలైజేషన్ మెథడ్. సూపర్ ప్రాఫిట్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 100 బై రేట్. సూపర్ ప్రాఫిట్ మీకు తెలుసు ఆల్రెడీ. సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఆ కనుక్కున్నది ఇక్కడ వేస్తారు. సూపర్ ప్రాఫిట్ ఇంటూ 100 తెలుసు. బై రేట్ అంటే లెక్కలో ఇచ్చేస్తాడు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తాడు, ఆ రేట్ వేస్తారు. రేట్ వేసినట్లయితే మనకి సూపర్ ప్రాఫిట్ క్యాపిటలైజేషన్ మెథడ్ వస్తుంది. తర్వాత యానిటీ మెథడ్. గుడ్ విల్ యానిటీ మెథడ్ అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ యానిటీ నెంబర్. యానిటీ నెంబర్ ఇస్తాడండి. యానిటీ మెథడ్లో మనకి యానిటీ నెంబర్ 3.789, 2.564 ఇలాగేదో నెంబర్ ఇస్తాడు. నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సూపర్ ప్రాఫిట్ ఆల్రెడీ మనకు తెలుసు. సెకండ్ మోడల్లో సూపర్ ప్రాఫిట్ ఎలా కనుక్కున్నాం? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ అంటే మనకి సూపర్ ప్రాఫిట్ వచ్చింది. సూపర్ ప్రాఫిట్ ఇంటూ యానిటీ నెంబర్ కొట్టినట్లయితే మనకి మల్టిప్లై చేసినట్లయితే సూపర్ ప్రాఫిట్ని యానిటీ నెంబర్ చేత మల్టిప్లై చేసినట్లయితే మనకి గుడ్ విల్ వాల్యూ వస్తుంది. లాస్ట్ది ఫిఫ్త్ మోడల్ ఏంటంటే క్యాపిటలైజేషన్ మెథడ్. క్యాపిటలైజేషన్ మెథడ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ పర్చేజ్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. గుడ్ విల్ ఎలా వస్తుందంటే మనకి బిజినెస్ పర్చేజ్ వాల్యూ మైనస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. బిజినెస్ పర్చేజ్ వాల్యూ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలుసు, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. బిజినెస్ పర్చేజ్ వాల్యూ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై రేట్. రేట్ అంటే వాడు ఇస్తాడు 100 మనకు తెలుసు. యావరేజ్ ప్రాఫిట్ అంటే మనం ఫస్ట్ మోడల్లో కట్టినట్టు యావరేజ్ ప్రాఫిట్ కడతారు. ఈ విధంగా చేయాలి. ఇవన్నీ బాగా బుక్స్లో రాసుకుని మీరు కంఠస్థం చేసినట్లయితే, బై హార్ట్ చేసినట్లయితే లెక్కలు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.